కొండాపూర్ మండలం మల్కాపూర్లోని సంయుక్త పాఠశాలలో తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఆషాఢ మాసం పురస్కరించుకుని అనాదిగా వస్తున్న బోనాల పండుగ వేడుకలను విద్యార్థులు పోతురాజుల వేషధారణలో చిన్నారుల నృత్యాలతో బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలసి ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా డాన్సులు చేస్తూ బోనాల సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త స్కూల్ చైర్మన్ కాశీ విశ్వనాథ్ గౌడ్, డైరెక్టర్స్ రితేష్ గౌడ్, తేజస్ గౌడ్, భారతి గౌడ్, ప్రిన్సిపాల్ సంతోష్, వైస్ ప్రిన్సిపాల్ బీనా మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సంతోష్, ప్రిన్సిపల్ ఆఫ్ సంయుక్త స్కూల్. ఈరోజు మా స్కూల్లో బోనాలు పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అండ్ స్కూల్ స్టార్ట్ అయ్యి 1 year అయిపోయింది. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ది చిల్డ్రన్. 2 days తర్వాత బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన హైదరాబాద్లో. కానీ యాక్చువల్ పండుగ వాతావరణం ఇవాళ మా స్కూల్లో కనపడింది. We had children from different religions, and then we have forgotten that they are from Muslims, Christian, Hindus and everybody. But andaru kalisi andaru baga celebrate cheskunnam. And thank you so much all the media people who had come and covered this particular celebrations. And ee school anedi పిల్లలకి ఒక వాతావరణం వేర్ ఆల్ ది వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ వాళ్ళకి ఇప్పటి నుంచే మేము అలవాటు చేస్తూ ఉన్నాం. ఈ బోనాలు సెలబ్రేషన్స్ అనేది ఎప్పుడో అంతరించిపోయింది చాలా మటుకు. బట్ మా పిల్లలకి అన్ని ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత వైభవంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి పిల్లలకి అసెంబ్లీ త్రూ మేము నేర్పిస్తూ ఉన్నాము. అండ్ వన్స్ అగైన్ మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కవరింగ్ దిస్ పర్టిక్యులర్ కవరేజ్ ఆఫ్ అవర్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగ చాలా అతిపెద్ద పండుగ. తెలంగాణ అంటే బోనాల పండగ జరుపుకుంటారు. తెలంగాణ పండుగ ఆషాఢ మాసంలో తొలి ఆదివారం హైదరాబాద్లోని ఎల్లమ్మ గుడిలో జరుగుతుంది. రెండవ ఆదివారం కూడా హైదరాబాద్ జరిగిన తర్వాత మిగతా ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటారు. ఇంకా బోనాల పండుగ మా స్కూల్ కాలంలో విందులుగా జరిగింది. చెప్పాలంటే చూసే వాళ్ళకి దేవుడు వచ్చి ముందు ఉన్నారా అనిపించేలా జరుపుకున్నారు. ఇంకా మా అమ్మవారికి మేము వండిన అన్నము వండిన అన్నము కొబ్బరికాయ కూడా పెడుతూ ఉంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను అవంతిక 9th క్లాస్ నుంచి వస్తున్నాను. మా స్కూల్ సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్, సంగారెడ్డి. నమస్కారం, నా పేరు నందిని. నేను 8th హిలియో నుంచి చదువుకుంటున్నాను సంయుక్త స్కూల్లో. ఈరోజు మేము మా స్కూల్లో బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే సంగారెడ్డిలో బోనాల పండుగ సండే రోజు ఉంది. కానీ మా స్కూల్లో బోనాలు అంటే ఏంటో మేము ఈరోజు చూసాము. చాలా గొప్పగా జరుపుకున్నాము. అమ్మవారికి నైవేద్యం పెట్టాము, సాకపోసాము. చాలా బాగా జరిగింది. మా స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము ఇంత గొప్పగా జరుపుకోలేమేమో. చాలా 100కి పైగా మంది నృత్యం చేశారు మా దగ్గర. క్లాసికల్ డాన్స్ వాళ్ళు, వెస్ట్రన్ డాన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. అందరికీ వివిధ రకాలుగా ఆపర్చునిటీస్ ఇచ్చారు. మా స్కూల్ మేనేజ్మెంట్కి అందరికీ చాలా ధన్యవాదాలు. అండ్ ఇలా ఎన్నో వేడుకలు చాలా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎందుకు జరుపుకుంటారంటే అమ్మవారు తన పుట్టినిందుకు వస్తుంది. సో అందుకే మనం బోనాలు అనేది జరుపుకుంటారు. సో ప్రతి ఒక్కరూ అమ్మవారి కోసం నైవేద్యం అంటే వాళ్ళకున్న ప్రేమని, అమ్మవారి మీద ఉన్న భక్తిని చూపించడానికి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటారు. సో మా స్కూల్లో బోనాలు అనేది చాలా బాగా జరిగాయి. నా పేరు శ్రీహిత, నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఆదివారమున మనం బోనాలు జరుపుకుంటాం. తల్లివారికి మనం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తాం. ఈనాడు మా పాఠశాలలో అంగరంగ వైభవంగా మేము బోనాలు జరుపుకున్నాం. ఈరోజు మా పాఠశాలలో మేము బోనాలు జరుపుకుంటున్నాం. అక్కడ చాలా డ్యాన్సెస్ అయ్యాయి, పాటలు పాడారు. అందరం కలిసి బోనాలు తయారు చేసాం. ఒక బిల్డింగ్ నుంచి ఇక్కడ దాకా ఇది మా గుడిలాగా అనుకున్నాం. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు మా సంయుక్త పాఠశాలలో గొప్పగా బోనాల పండుగని జరుపుకున్నాము. ఈ బోనాల పండుగని మనము ఎలా జరుపుకుంటామంటే ఈ స్కూల్లో మనం చాలా రకాల డ్యాన్స్ ప్రోగ్రాంలతోటి మరియు మన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళని మనం ఇలాంటి గొప్పగా జరుపుకున్నాము. ఎందుకంటే మనము ఈ బోనాల పండుగ రోజు రేణుక ఎల్లమ్మను పూజిస్తాము. మరియు ఆ దేవుడికి కాకుండా మిగతా అందరి దేవులకి మనకు వాళ్ళ పైన ఉన్న అభిమానాన్ని, ప్రేమని చూపించి వాళ్ళకి మనం సాకను సమర్పిస్తాము. అంటే వాళ్ళకి ఇష్టమైన భోజనాలను మనం అన్నదానంగా పెడతారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను సంయుక్త పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము బోనాలను జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇదే కాకుండా చాలా అంటే మనకి సంబంధించిన జాతీయ
పండుగలు కానీ లేకపోతే సాంస్కృతిక పండుగలు కానీ అన్నీ ఇట్లానే జరుపుకుంటామని తెలియజేస్తున్నాము. ఈ బోనాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ జూలై ఆగస్టు నెలల్లోని వర్షాలు ఎక్కువగా పడటం వల్ల కలరా ఇటువంటి వ్యాధులు ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వాటిని నిర్మూలించడానికి మనం పెట్టిన ఈ బోనంలో అమ్మవారికి పొంగలి అవి వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మమ్మల్ని కాపాడమని చెప్పి ఆ రోగాల నుండి మమ్మల్ని తప్పించమని చెప్పి ముఖ్యంగా కోరుకుంటాం. అలాగే అక్కడ బోనం పైన పెట్టిన దీపము ఒకవేళ మనకి చీకటిగా ఉండే ప్లేస్లోని ఆ జ్యోతి మనకి వెలుగుని చూపిస్తుందన్నమాట. ఇది ముఖ్య ఉద్దేశం బోనాలు జరుపుకోవడానికి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.